ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మామిడికాయ తొక్కు తోటి అంటే సన్నగా తురుముకొని పచ్చడి ఎలా చేసుకుంటామో తయారీ విధానము చాలా ఈజీ మెథడ్గా ఉంటుందన్నమాట. ఎండుమిరపకాయలు ఒక 10 అట్లా తీసుకునేసి ఆవాలు మెంతులు అన్నీ ముందుగానే వేయించి పెట్టుకోవాలి. అది ఫైన్గా పొడి చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ మామిడికాయల్ని బాగా సన్నగా తురుముకోవాలి. తురుముకునేసి తిరగమాత పెట్టుకోవాలన్నమాట. సో ఒక గంటె నూనె అయితే సరిపోతుంది. ఆవాలు మినపప్పు మరియు కొద్దిగా కొంచెం పచ్చి శనగపప్పు వేసేసి కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టేసుకోవాలి. అది చల్లారిన తర్వాత ఈ తురుముకున్న మామిడి తురుముని వేసేసి ఆ తిరగమాతలో కొంచెం ఈ పొడి చేసి పెట్టుకున్న దాన్ని ఆ పొడి అంతా కలుపుకోవాలి. సో ఒకరోజు ఎంత అయితే బాగా అది ఊరుతుందన్నమాట. సో అప్పటికప్పుడు తిన్నా కొంచెం పచ్చిగా ఎదురుగా ఉంటుంది. నెక్స్ట్ డేకి అయితే ఇంకా బాగా అంటే అది బాగా ఊరిపోతుంది ఆ మసాలా అంతా. సో సాల్ట్ వేసుకునేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తిరగమాత అంటే బాగుంటుంది. తిరగమాత పెట్టుకొని దాన్నంతా బాగా కలిపి పెట్టుకోవాలి. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎందుకంటే సమ్మర్లో ఎక్కువగా మామిడికాయలు దొరుకుతాయి కాబట్టి అంటే త్వరగా ఫాస్ట్గా చేసుకోవాలి అనుకుంటే ఈజీ మెథడ్గా ఇలా చేసుకోవచ్చు. అంటే మామూలుగా ఊరగాయలు అన్నీ పెట్టుకుంటారు, కానీ చట్నీ కూడా మిక్సీ అట్లాంటివి ఏమి వేయకుండానే జస్ట్ ఒక పొడి కలుపుకొనేసి మనం ఇది తయారు చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఎంఎల్ఎస్ వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్లీజ్ షేర్, లైక్, కామెంట్.